పాలు మంచి బలవర్ధకమైన ఆహారం. అయితే పాలను ప్రాసెస్ చేసిన తరువాత మాత్రమే వినియోగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు ఈ సూత్రాన్ని పాటిస్తాయి. ప్రపంచంలోనే అత్యధికంగా పాలను వినియోగిస్తున్న మన దేశంలో ప్రాసెసింగ్ పెరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు. చిన్న పట్టణాలకు ఉపయోగపడేలా మినీ మిల్క్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో వినియోగదారునికి నాణ్యమైన పాలను అందించవచ్చు. మిల్క్ ప్రాసెసింగ్ ఏర్పాట్లతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది నిపుణుల సలహా. మన దేశం ఏటా 10 కోట్ల టన్నుల పాలను ఉత్పత్తి చేస్తూ పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. పశువులను అపరిశుభ్ర ప్రదేశాలలో ఉంచడం, అనారోగ్యానికి గురైన పశువుల నుంచి పాలు తీయటం, విచక్షణ రహితంగా పాలలో నీళ్లు నింపటం వల్ల వినియోగదారులకు వ్యాధులొచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రాసెసింగ్ చేసిన పాలను మాత్రమే అమ్మకానికి అనుమతిస్తారు. ప్రపంచ పాల ప్రాసెస్ సగటు పరిమాణం 70% ఉండగా మన దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం పాలలో 18% మాత్రమే ప్రాసెసింగ్ చేయబడుతున్నాయి. పాలను ప్రాసెస్ చేయటం వల్ల దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి అవకాశం ఉంటుంది. ప్రాసెసింగ్ విధానం ఉపయోగాలను పరిశీలిస్తే పాలల్లో స్వతహాగా కొన్ని రకాల హానికర సూక్ష్మక్రిములుంటాయి. పితికిన 2 గంటల్లో పాలను శీతలీకరించాలి. రెండో దశలో క్లారిఫయింగ్ యంత్రంలో అధిక వేగంగా తిప్పాలి. కంటికి కనపడని దుమ్ము ధూళిని పాల నుంచి తొలగించవచ్చు. క్లారిఫై చేసిన పాలను పాస్చరైజేషన్ చేస్తారు. ఈ ప్రక్రియలో బాగా శీతలంగా ఉన్న పాలను సెకండ్ల వ్యవధిలో 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మరిగించి 15 సెకండ్లు అదే స్థితిలో ఉంచుతారు. తర్వాత ర్యాపిడ్ కూలింగ్ పద్ధతిలో 40 సెంటీగ్రేడ్ వద్ద శీతలీకరిస్తారు. ప్రాసెస్ చేయటం ద్వారా సురక్షితమైన పాలను వినియోగదారుడికి అందించవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 6% కొవ్వుండే పూర్తి క్రీమ్ పాలు, 4.5% కొవ్వుండే స్టాండర్డ్ పాలు, 3% కొవ్వు కలిగి ఉండే డబుల్ టోన్డ్ పాలు తయారు చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి 4 లక్షల టన్నుల పాల ఉత్పత్తి అవుతోంది. మొత్తం ఉత్పత్తిలో కేవలం 1,00,000 టన్నుల లోపు మాత్రమే ప్రాసెసింగ్ చేయబడుతున్నాయి. ప్రస్తుతం ప్రాసెసింగ్ ప్రక్రియలో ఉన్న పెద్ద సంస్థలు పెద్ద పట్టణాల్లో మాత్రమే మార్కెట్ చేసుకుంటున్నాయి. చిన్న నగరాలు, పెద్ద గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలలో ఆరోగ్యం పట్ల పెరుగుతున్న శ్రద్ధతో మండల, గ్రామ స్థాయిల్లో కూడా ప్రాసెస్ చేయబడిన పాలకు డిమాండ్ పెరుగుతోంది. చిన్న నగరాలే లక్ష్యంగా చేసుకుని మినీ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే మంచి లాభాలు పొందవచ్చన్నది నిపుణుల సలహా. 43 లక్షల రూపాయలతో రోజుకు 3,000 లీటర్ల పాలను ప్రాసెస్ చేసి 10 నుంచి 15,000 జనాభా ఉన్న చిన్న పట్టణాలకు పాలను సరఫరా చేయొచ్చు. సెమీ ఆటోమేటిక్ పరిశ్రమ ఏర్పాటుకు 2,500 చదరపు అడుగుల షెడ్డు అద్దెకు తీసుకోవలసి ఉంటుంది. యంత్ర పరికరాలు, పాల నాణ్యతను పరీక్షించే పరికరాలు, పాల సేకరణ క్యాన్లు, చిల్లింగ్ యూనిట్, పాస్చరైజేషన్ యూనిట్, సెమీ ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్, క్రీమ్ తీసే యంత్రం, ఇలా అన్ని ఖర్చులు కలిపి 20 లక్షల రూపాయలవుతాయి. నీటి శుద్ధి పరికరాలు, మార్కెటింగ్ పరికరాలు, ముడి పదార్థాలు, పాలు, ప్రాసెసింగ్ కెమికల్స్ అన్నీ కలిపితే మినీ మిల్క్ ప్రాసెసింగ్ ఏర్పాటుకు 43 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఇదంతా మార్కెట్ రేట్లను బట్టి ఉంటుంది.